మట్టిలో పుట్టిన మాణిక్యాన్ని మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా పలిమెల గ్రామంకి చెందిన కావేరి జ్యోతి అనే ఈ అమ్మాయి స్పోర్ట్స్ విభాగంలో ఇంటర్నేషనల్ లెవెల్లో మన ఇండియా తరపున ఎంతో గొప్ప పేరుని సంపాదించుకుంది. ఒక పేద రైతు కుటుంబంలో జన్మించిన తను చిన్నతనంలోనే ఒక కాలునైతే కోల్పోయింది. కానీ ఏమాత్రం నిరుత్సాహపడకుండా ఏదో ఒకటి సాధించి చూపెట్టాలి అని నిర్ణయించుకుంది. రీసెంట్ గా శ్రీలంకలో జరిగిన ఫస్ట్ సౌత్ ఏషియన్ ప్యారా త్రోబాల్ ఛాంపియన్షిప్ లో జ్యోతి ఇండియా టీం కి వైస్ కెప్టెన్ గా వ్యవహరించి టీం గోల్డ్ మెడల్ సాధించడంలో తనదైన ముద్ర వేసింది. మార్చి మంత్ లో కంబోడియా దేశంలో జరిగిన ఫస్ట్ ఏషియన్ ప్యారా త్రోబాల్ ఛాంపియన్షిప్ లో ఇండియా బ్రాంజ్ మెడల్ గెలుచుకుంది. ఆ విన్నింగ్ లో తను కీ రోల్ ప్లే చేసింది. ఇంటర్నేషనల్ లెవెల్ గేమ్స్ లో ఇంకా గొప్ప అచీవ్మెంట్స్ ఇండియా తరపున రీచ్ అవ్వాలి అని జ్యోతి తన డ్రీమ్స్ అన్ని చెబుతూ వచ్చింది. కానీ వాళ్ళ ఆర్థిక పరిస్థితి మాత్రం అంతంత మాత్రంగానే ఉంది. ఇలాంటి స్పోర్ట్స్ పర్సన్స్ ని గౌరవించడం మనందరి బాధ్యత. ఈ అమ్మాయి ఫ్యూచర్ లో ఆడబోయే గేమ్స్ విషయంలో తనకి ఎవరైనా హెల్ప్ చేయాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న అమ్మాయి నెంబర్ కి కాంటాక్ట్ అయ్యి తనకి హెల్ప్ చేయగలరు. స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్స్ ఇలా మట్టిలో పుట్టిన మాణిక్యాలను గుర్తించి వాళ్ళకి అండగా ఉంటే వాళ్ళు మన దేశానికి ఇంకెన్నో మెడల్స్ అయితే సాధించి ఇవ్వగలరు. ఈ వీడియోని మన ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేసి అమ్మాయికి సపోర్ట్ చేయగలరు. థ్యాంక్ యూ.